యేసయ్యా యేసయ్యా నీవున్న చాలయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఛానల్ వీక్షిస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ అనేకులకు ఫార్వర్డ్ చేస్తూ మెసేజ్లు బలపడుతూ ఉన్న నా ప్రియ అక్క చెల్లెలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ప్రియులరా, మీ గురించి నేను నా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నా. ప్రతి అవసరత ప్రతి అక్కరత క్రీస్తు నామములో తీర్చబడుగాక. ఈరోజు ప్రత్యేకమైన రోజు. ఏంటి ఆ ప్రత్యేకత అంటే, తండ్రి అయిన దేవుడు లోకమంతా తన కనుదృష్టితో సంచారం చేసినప్పుడు లోక పాప పరిహారార్థమై పరిశుద్ధ రక్తము చిందించాలి. కలంకము లేని రక్తం చిందించబడాలి. కలంకము లేనిది, మచ్చ లేనిది, డాగు లేనిది అనగా రోగము లేనిది శ్రేష్టమైన రక్తం పాప పరిహారార్థమై చిందించబడాలి అని అన్నప్పుడు, ఆ యాగానికి తగిన వ్యక్తి ఎవరు, తగిన పశువులు కానీ ఆకాశ పక్షులు కానీ నీటిలో పాగుచున్న చరరాశులు, జలచర రాశులు కానివ్వండి, మనుషులు కానివ్వండి, ఆఖరికి దేవదూతుల్లో కూడా పరిశుద్ధత కలిగినది ఎక్కడా ప్రభు కనిపించలే. తండ్రి అయిన దేవుడు పరిశుద్ధత కలిగి ఏ మనుషుడు కనిపించకపోయేసరికి తానే ఆత్మరూపములో కన్య గర్భమున కుమారుడు వలె పుట్టి ఈ లోకానికి త్యాగం చేయడానికి ఆ ప్రియ కుమారుని తండ్రి అయిన దేవుడు మన కోసం పంపించాడు. ఆ పంపించినప్పుడు శిలువ యాగానికి ఈరోజు ప్రారంభ దినం. చెప్పాలంటే చాలామంది హోసన్నా జయము జయము జయము, రాజులకు రాజు ప్రభులకు ప్రభు జయము కలుగుగాక అని అనేక మంది యెరూషలేం పురవీధుల్లో ఈ దినం, ప్రత్యేకించి ఈ దినం, ఈ మట్టలాదివారం రోజు ఖర్జూరపు మట్టలు, అంటే ఖర్జూరపు మట్టలు కూడా ఈత మట్టలాగానే ఉంటాయి. ఖర్జూరపు మట్టలు అలంకరించుకొని వారి యొక్క దుప్పట్లు, వారి యొక్క బట్టలు పరిచి ఆయన గాడిద మీద వస్తూ ఉన్నప్పుడు ఊరేగింపుగా ప్రజలందరూ కూడా జయధ్వనులు పలికారు ఆయనకి, జయకీర్తనలు పాడారు ఆయనకి. ఆ యొక్క దినమే ఈ మట్టలాదివారం. ఈ మట్టలాదివారం ప్రత్యేకం ఏంటంటే, రాజులకు రాజు వస్తున్నాడు అని. రాజులకు రాజు ప్రభువైన క్రీస్తునాథుడు వస్తున్నాడు. ఈయనే రాజులకు రాజు. ఎందుకు రాజులకు రాజు అయ్యాడు, ప్రభువులకు ప్రభు అయ్యాడు, ఎందుకు ఈయనే లోకరక్షకుడు అనడానికి కొన్ని ఆనవాళ్ళు ఏంటి అని అంటే, ఇదిగో 11వ అధ్యాయంలో, యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనం అధ్యాయం నుంచి మనం కొన్ని మాటలు తీసుకున్నట్లయితే, లాజరు చనిపోయి, లాజరు అనబడిన బేతనియ గ్రామానికి చెందిన లాజరు అనబడిన యేసు ప్రభు వారికి ప్రియమైన శిష్యుడు లాంటి వారు, చాలా మంచి దగ్గర ఆత్మీయ బంధం కలిగిన వారు. లాజరు చనిపోతే ఆయన 4 రోజులు అయిపోయిందయ్యా, ఇప్పుడు ఏం చేయగలరు ప్రభా, మీరు ముందు వచ్చినట్టే నా తమ్ముడు బతికేవాడు కదా, నా అన్న బతికేవాడు కదా అని సహోదరులు అంటుంటే, అప్పుడు అన్నారు కదా యేసు ప్రభు వారు, పునరుద్ధానమును జీవమును నేనే. ఏమన్నాడు తెలుసా? శ్రేష్టమైన మాట, పునరుద్ధానము జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా తిరిగి లేపబడతాడు. చూడండి, 11వ అధ్యాయం 21వ వచనంలో కొన్ని మాటలు నుంచి చదువుదాం. మార్త యేసు, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండా ఉండేవాడు. ఇప్పుడైనను ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించిన ఎరుగుదలను. ఎంత విశ్వాసం! తండ్రి అయిన దేవుడు నువ్వు ఏమడిగితే అది తండ్రి అయిన దేవుడు నీకు ఇస్తాడని ఇప్పుడే నేను నమ్ముతున్నా అన్నప్పుడు ఆయన అంటున్న మాట చూసారా? మార్త ఆయనతో చెప్పిన తర్వాత, అంత్య దినమున పునరుద్ధానమును లేచునని ఎరుగుదునని అన్నప్పుడు, అందుకు యేసు పునరుద్ధానమును 2వ వచనాన్ని ఒకసారి చదువుదాం మరలా. చూడండి అక్కడ ఏం రాయబడి ఉందో.
దేవుని ఏమడిగినా అది నీకు అనుగ్రహించును. దేవుని ఏమడిగినా అది నీకు అనుగ్రహించును. మార్త ఆయనతో అంచెదినమున పునరుద్ధానమందు లేచునను. అందుకు యేసు, పునరుద్ధానము జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా తిరిగి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత శ్రేష్టమైన మాట. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా తిరిగి బ్రతుకును. ఈ మాటను బట్టి నాకు ఒక మాట గుర్తొస్తుంది. గతంలో మనం నేర్చుకున్నాం, హేబేలు రక్తము మాటలాడుచూ ఉన్నది. ఆయన చనిపోయినను ఆయన రక్తము మొర్రపెడుతుంది, మాటలాడుచూ ఉన్నది. హెబ్రీయుల సంఘానికి పౌలు చెప్పాడు. గతంలో మనం నేర్చుకున్నాం. ఎంతమందికి భక్తులు గుర్తుందో నాకు తెలియదు, కానీ అద్భుతమైన మాట అది. ఆయన మరణించినను మాటలాడుచూ ఉండేను. దేవునికి స్తోత్రం. అంటే పునరుద్ధానుడైన క్రీస్తు ప్రభు వారు చెప్తున్న సందేశం ఏంటంటే, ఇక్కడ పునరుద్ధానము నేనే, అంత్యదినమును కదా లేపబడేది. అంటే ఆ లేపేవాడును నేనే, ఆ పునరుద్ధానాన్ని కలుగు చేయవాడు నేనే, జీవమును ఇచ్చేవాడును నేనే. అయితే నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయిన మరలా చెప్పండి, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయిన బ్రతుకును. అంటే విశ్వాసం బ్రతికిస్తుంది, మరణానికి జయాన్ని ఇస్తుంది, మరణపు ముళ్ళను విరిచేస్తుంది. అయితే ప్రియులారా, ఇది ఈ యొక్క వచనము ఈ మట్టలాదివార సందర్భంగా ఎందుకు మీకు చెప్తున్నాను అనంటే, పునరుద్ధానం జీవము ఈ ప్రభువులో ఉన్నది అనటానికి గుర్తు ఏంటంటే, సమాధి దగ్గరికి వెళ్ళి లాజరును లేపేశాడు. లాజరు లేచిరా. వెంటనే చనిపోయిన వాడు జీవాన్ని పొందుకొని మరణాన్ని జయించి లేచి వచ్చాడు. ఈ మాట యూదులు సహించలేకపోయారు. భయంకరమైన మతోన్మాదులు యూదులు, వాళ్ళు సహించలేకపోయారు. సహించలేక వాళ్ళు ఏం చేశారంటే, యేసు ప్రభు దగ్గర ఏ తప్పు ఉండిద్దా అని వెతికారు. కానీ యూదుల్లోనే కొందరు ఏం చేశారంటే, యేసునందు విశ్వాసం ఉంచి యేసును అనుసరించడం ప్రారంభించారు. ఎందుకు తెలుసా? జీవము పునరుద్ధానము ఆయన యందు ఉన్నది కాబట్టి. అంటే మనం మరణించినా తిరిగి లేపబడతామని నమ్మారు కాబట్టి, నమ్మిన వాళ్ళందరూ యేసు ప్రభు వెంబడెళ్ళారు. అదే 12వ అధ్యాయంలో ఒకసారి 9వ వచనం నుంచి చదువుదాం ఆ మాటలు. యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నారు, యెరూషలేము దేవాలయంలో ఉన్నారని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచారు. చూడండి, ఇక్కడ యూదులలో అనేక మంది తమ వారిని, అనగా మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిని, యేసు క్రీస్తు ప్రభు వారిని సంహరించాలి అని కుట్రలు చేసే వారి మీద వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే, ప్రజలందరూ కూడా ఏం చేశారంటే, అలాంటి మతోన్మాద చీడ పురుగులను విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడించడం ప్రారంభించారు. కారణం ఏంటంటే, ఏ యేసు ప్రభు అయితే చనిపోయిన లాజరును లేపాడో, అదే చనిపోయిన లాజరును చూడటానికి, ఏ యేసు ప్రభు అయితే జీవాన్ని ఇచ్చాడో అదే ప్రభువారిని చూడటానికి, అంటే ప్రభువారినే కాదు, ఆ ప్రభువారిని లేపిన వ్యక్తిని కూడా చూడటానికి అనేక మంది ప్రభు దగ్గరకు వచ్చారు. అందరూ కాదండి. ఇప్పుడు సమాజంలో క్రైస్తవ సమాజం కావచ్చు, ఇంకే సమాజమైనా కావచ్చు, అందరూ మంచోళ్ళు ఉండరు, అందరూ చెడ్డోళ్ళు ఉండరు. క్రైస్తవులైనా, హిందువులైనా, ముస్లింస్ అయినా, జైన్లైనా, బౌద్ధులైనా, ఎవరైనా సరే 100 మంది మంచోళ్ళు ఉండరు.
చెడు కల్పించే వాళ్ళు, చెడును కలుగు చేసే వాళ్ళు ఉంటారు. అయితే కళ్ళతో చూద్దాం, నిజంగా 4 రోజుల తర్వాత ఇతను లేపాడా, ఆయన దగ్గర జీవం ఉందా, ఆయన పునరుద్ధానం ఆయనేనా, అసలు చూద్దాం ఇదేందో నిజమో అబద్ధమో, జనమంతా చెప్పుకుంటున్నారు కదా, ఇదోసారి చూద్దామని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆ మతోన్మాదులను విడిచిపెట్టి ప్రభు వైపు తిరిగారు. యేసుప్రభుని చూశారు. అరే నిజమే కదా, యేసుప్రభు లేపింది ఎవరు, ఆ పక్కన ఉన్నాడు చూసావా, ఆ లాజర్నే. వావ్, నిజమా, ఎంత ఆశ్చర్యమా, చనిపోయిన వాడు ఎలా లేపబడ్డాడు అంటే ఆయన యందు జీవం ఉన్నదయ్యా చెప్పుకుంటున్నారు. తర్వాత చదువు 10వ వచనం. చూసారా, అనేకులు తన వారిని వదిలిపెట్టి, అంటే విశ్వసింపని వారిని, తమ వారిని వదిలిపెట్టడం అంటే ఎవరైతే విశ్వాసం లేని వారు ఉన్నారో, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళని వదిలిపెట్టేశారు. వాళ్ళని వదిలిపెట్టి ఎటువైపు తిరిగారు, విశ్వాసంతో దేవుని వైపు తిరిగారు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ జరుగుతున్న కుట్ర ఏంటంటే, ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచలేదో, అంటే విశ్వసించని వారు కుట్ర చేయడం ప్రారంభించారు. ఎట్లా, ఏం కుట్ర తెలుసా, భయంకరమైన కుట్ర. 11వ వచనం చదువక్క. తర్వాత వచ్చిన చదువు. ఏం చేశారట, ఎవరిని వదిలిపెట్టారు, ప్రధాన యాజకుల్ని, మత బోధకుల్ని వదిలిపెట్టేసి యేసు వైపు తిరగ్గా, ఈ మత బోధకులు ఏం చేస్తున్నారు, ప్రధాన యాజకులు ఏం చేస్తున్నారు, యేసుక్రీస్తుని చంపాలనుకున్నారు. యేసుక్రీస్తుతో పాటు బతికి ఉన్నా ఎవడన్నా బుద్ధి ఉందా, అరే చచ్చిపోయే 4 రోజులు గడిచిన తర్వాత ఎట్టకట్టి లేచేటని సంతోషపడాల్సింది పోయి ఆ చచ్చినోడు ఇంకా చంపుదాం అనుకుంటున్నారు, ఆ బతికించిన వ్యక్తిని కూడా చంపుదాం అనుకుంటున్నారు. ఇది ఎంత భయంకరమైన మత మౌఢ్యం చెప్పండి ఆ బోధకులకి. ఆ రోజుల్లో ప్రియులరా, ఎంత దుర్మార్గం, ఆ దుర్మార్గం వారిని ఆవరించిందని మనం గమనించవచ్చు. ఇక్కడ ఈ రోజుల్లో కూడా చాలా మంది ఎవరి విశ్వాసం వారిది, విశ్వసించిన వారు క్రీస్తు వైపు ఉన్నారు, విశ్వాసం లేని వాళ్ళు మరొక వైపు ఉన్నారు. ఎవరిష్టం వాళ్ళది కదా. సో ఇక్కడ జరుగుతున్న కుట్ర ఏంటంటే, యేసు ప్రభువుని చంపాలని, లాజర్ని చంపాలని. ప్రియులారా, యేసు ప్రభువుని బంధించి చంపాలని, లాజర్ని చంపాలని, అసలు వీళ్ళు లేకుండా చేద్దామని మత మౌఢ్యంతో రగులుతున్న వ్యక్తులు చూస్తే, బట్ తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని మహిమపరిచి మరణపు ముళ్ళుని విరచి మృత్యుంజయుడే లేపబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక గొప్ప విషయం తెలుసు, ఇక్కడ ఈయన కుప్రలంక అనే ప్రాంతానికి, అక్కడ మరణానికి అప్పగించబడలేదు కానీ వారు కుప్రలంక అనే గ్రామానికి లాజరు అనే వ్యక్తి వెళ్ళి సువార్త ప్రకటించి ఒక యోధుడుగా వీరమరణాన్ని పొందాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఎప్పుడైతే కుప్రలంకకు లాజరు వెళ్ళాడో, ఆ వెళుతున్న గడియ ఎలాంటిదో తెలుసా, చెప్తా వినండి. వారు పడవలో వెళ్తున్నారంటే, ఎవరో తెలుసా, మరియా. కుప్రలంకానికి ఆ పడవలో ఎవరు వెళ్తున్నారంటే లాజరు యొక్క సహోదరులు మరియా, మార్తా, ఇంకొక పనివారు. ఆ పనివారు వెళ్తున్నప్పుడు ఆ ఓడ మార్గ మధ్యమున బ్రద్దలైపోతే ఆ 4గురిలో ఒక్క ప్రాణం కూడా పోలా. 4 దిక్కులు ఇలా విచ్ఛిన్నమైపోయి 4 దిక్కులు వెళ్ళిపోయి వాళ్ళు 4 దిక్కుల్లో సువార్త ప్రబలేటట్టు చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే చనిపోయిన లాజరుని ఆపుదాం అనుకున్నారు, ఆ దీపాన్ని అక్కడే ఆర్పేద్దాం అనుకున్నారు. కానీ ఆ దీపం ఏమైందంటే కొన్ని వేల దీపాలను వెలిగించింది. ఈరోజు ప్రవీణ్ బ్రదర్ ఆ దీపాన్ని ఆర్పేశారు అనుకుంటారు కొంతమంది, కానీ కొన్ని వేల కుటుంబాలను ఈరోజు వెలిగించాడు, ఒక తాటి మీద నిలబెట్టాడు ఆయన మరణంతో. కొన్ని వేలు కూడా అనకూడదు, కొన్ని లక్షలు ప్రపంచ నేత్రం చూస్తుంది ఇప్పుడు దాని వైపు. అదేవిధంగా మరియా ఒక ప్రాంతం, మార్తా ఒక ప్రాంతం, పనివారు ఒక ప్రాంతం. సువార్త ప్రకటిస్తే ఆ ప్రాంతాలంతా కూడా ఈరోజు క్రైస్తవ దేశాలుగా మార్చివేయబడ్డాయి. దేవుని స్తోత్రం. చెప్పడం కూడా దేవుని స్తుతిద్దాం. ఆర్పాలి అనుకున్న ఒక దీపం ప్రపంచానికే వెలుగైపోయింది యేసు ప్రభువారు.
ఆర్పివేద్దాం అనుకున్నారు. యేసు ప్రభు వారు ఈరోజు ప్రపంచానికి వెలుగైపోయారు. ప్రపంచంలో అత్యధిక జనాభా ఎవరంటే క్రైస్తవులే. హల్లెలూయా. ఎందుకో తెలుసా? బ్రతికి ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు మరణాన్ని ఎప్పుడు కూడా ఇట్ ఈస్ ట్రూ, ఇట్ ఈస్ ట్రూ, ఇది నిజం. అయితే ఇలాంటిది ప్రభు చరిత్ర, ఇలాంటిది లాజరు చరిత్ర. అయితే కుట్రదారులు అణిచివేయబడ్డారు. వాళ్ళు ఏదో అనుకున్నారు, ఏదో చేద్దాం అనుకున్నారు. ప్రపంచ చరిత్రలో ఏ ఇద్దరు వ్యక్తుల్ని అనగా క్రీస్తు ప్రభు వారిని లాజర్ని చంపుదాం అనుకున్నారో, వాళ్ళిద్దరు దీపాలు వెలుగుతున్న ఆత్మదీపాలను ఆర్పేద్దాం అనుకున్నారో వాళ్ళు ప్రపంచానికి వెలుగైపోయారు, ప్రపంచానికి దిక్కు చూసేయారు. ఆర్పేద్దాం అనుకున్న వాళ్ళు ఏమైపోయారు తెలుసా? ప్రపంచానికి కనుమరుగైపోయి అంధకారంలో నెట్టివేయమంటారు. ఈరోజు సత్య స్వార్థ ప్రకటించే ప్రతి సేవకుడిని అణిచివేద్దాం అనుకుంటే జ్ఞాపం చేసుకోండి, ఒక్క సేవకుడిని అణిచివేస్తే వందలు లక్షలు కోట్ల మంది సేవకులు లేవనెత్తబడతారు ఈ ప్రపంచాన్ని వెలిగించడానికి. అలాంటి ప్రక్రియ ప్రపంచానికి అనగా ఈ భూమండలానికి, ఈ యొక్క భూభాగంలో ఉన్న ప్రతి వ్యక్తి జీవితాన్ని వెలిగించడానికి యేసు ప్రభువారు బలిదానం అవటానికి సంసిద్ధుడై వస్తూ ఉండగా, తనంతట తాను మనుషుల చేతికి అప్పగించబడటానికి ఆయన వస్తూ ఉండగా, అప్పుడు అంటున్నారు ప్రజలు యెరూషలేము పురవీధుల్లో, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, హోసన్నా, జయము 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 జయము. దేనికి జయం? మరణపు ముళ్ళును విరవబోతున్న ప్రభు అయిన క్రీస్తు నాథుడికి జయము కలుగుగాక అని జయ కీర్తనలు పాడారు. దేవుని స్వాగతం పలికారు యెరూషలేము పురవీధుల్లో ఆ రోజు. అందుకే చాలా మంది మట్టలాదివారం విలువ తెలియదు. మట్టలాదివారం మరణపు ముళ్ళును విరవబోతున్న ప్రభువుకి మొదటి మెట్టే మట్టలాదివారం. హల్లెలూయా. చాలా మంది తెలియదు మరణపు ముళ్ళను విరిచి మృత్యుంజయుడే లేపబడే ఈ ప్రక్రియకు, ఈ మహా యాగానికి మొదటి అడుగే మట్టలాదివారం. ఈ మట్టలాదివారం నుంచి ప్రారంభమైంది. ఎప్పుడో మరలా పునరుద్ధానుడై లేపబడిన ఆదివారం. అంటే వారం రోజుల ప్రక్రియ జరిగింది. ఈ వారం రోజుల ప్రక్రియలో దేవుడు ఎంత అద్భుతాలు చేశాడో తెలుసా? ఎంత భయంకరమైన శ్రమనైనా అనుభవించాడు. కారణం ఏంటి తెలుసా? మహిమ రూపములో లేపబడటానికి. క్రైస్తవులైన ప్రతి ఒక్కరు కూడా శ్రమ వచ్చిందని పారిపోబాక. శ్రమ ఎప్పుడు కూడా తాత్కాలికంగా శాశ్వతం కాదు. దేవుని ప్రేమ ఎల్లప్పుడూ శాశ్వతమే. దేవుని తోడు ఎప్పుడు శాశ్వతమే నీ జీవితంలో. జ్ఞాపం చేసుకో. చాలా మంది అయ్యో నేను కష్టపడుతున్నాను, ఈ కష్టాలు నేను అనుభవించలేకపోతున్నా, ఈ శ్రమలు, ఈ బాధలు, అయ్యో ఈ వేదన ఎందుకు ఈ బ్రతుకని అనుకుంటున్నా. ఓ వ్యక్తులారా, ఓ నా ప్రియ చెల్లి, అక్క, తమ్ముడా, జ్ఞాపం చేసుకో. ఈ శ్రమల్లో నువ్వు మహిమపరచబడబోతున్నా. ఈ శ్రమలకు ఒక ముగింపు దినము ఉన్నదే. ఈ శ్రమలకు ముగింపు దినమున్నది. అదేంటంటే మహిమాన్వితుడైన దేవుడు మహిమ కిరీటాన్ని పెట్టి నిన్ను తన చెంత చేర్చుకునే దినమే. జ్ఞాపం చేసుకోవాలి. మనందరం కూడా ఏదో బాధలు పడుతున్నాం, అయ్యో కష్టాలు, కన్నీళ్లు, ఆర్థికంగా ₹1 ఉంటున్నా దగ్గర. ఈ బాధల్ని భరించలేకపోతున్నా, ఈ సంసారాన్ని నేను ఈదలేకపోతున్నా. నిరంతరం ఈ శ్రమలేనా? ఒకవైపు చూస్తే రోగం, ఒకవైపు చూస్తే బాధ, ఒకవైపు చూస్తే శ్రమ, ఒకవైపు చూస్తే ఇంకా చెప్పుకోలేని అనేకం ఉన్నాయి. వ్యాపారం లేదు, ఉద్యోగం లేదు, వ్యవసాయం లేదు, ఏమీ లేదు నా జీవితానికి. అయితే ఒకటి జ్ఞాపం చేసుకో, ఇది ఫుల్ స్టాప్ కాబోతుంది ఒక్క వారం రోజుల్లోనే. నమ్మిన వారు దేవుని స్తుతించండి. మీలో వారం రోజుల్లో ఫుల్ స్టాప్ కాబోతుంది. ఏంటి తెలుసా? వారం రోజుల్లో శ్రమలన్నిటికీ ముగింపు వచ్చి ఒక నూతన అధ్యాయం దేవుడు తెరవబోతున్నాడు. అదే పునరుద్ధానుడైన క్రీస్తు గురించి మనం బోధ చేసుకునేది, స్మరించుకునేది ఈస్టర్ పండగ. పునరుద్ధానుడై లేపబడిన దినం అది. ఆ దినాన్ని ఏమంటాం మనం? ఈస్టర్ అంటే మరణాన్ని గెలిచిన దినము, శ్రమలను గెలిచిన దినము, బాధలను గెలిచిన దినము, హింసలను, అవమానాలను గెలిచిన దినము. అంటే ఈ కాల పరిమితి ఎంత ఉందట? 1 వీక్ ఓన్లీ. ఒక్క వారమే గడువు. ఈ వారం రోజులు నువ్వు ఎంత నలగొట్టబడతావో అంతగా హెచ్చించబడతావు.
మీరు చాలా మంది అనుకుంటారు ఎండాకాలం అబ్బో ఉక్కపోస్తుంది మనం తట్టుకోలేకపోతున్నాం అని అనుకుంటారు. బట్ కరెంట్ రాగానే, ఫ్యాన్లు తిరగగానే, ఏసీ పని చేయగానే అబ్బా ఎంత హాయిగా ఉందని అంటాం కదా. వర్షాకాలం అమ్మో ఏంటి వర్షం ఏంటండి బాబు, ఇల్లు చూస్తే ఇలా అయిపోయింది బాధలు, ఇల్లు కట్టుకోలేకపోతున్నావు, ఈ బాధలు ఎంతకాలం అని అనుకుంటావు. వర్షాకాలం అయిపోగానే ఆ బాధలనే నువ్వు మర్చిపోతావు. వర్షాకాలం పర్మనెంట్గా ఉండిద్దా నీకు? ఎండాకాలం పర్మనెంట్గా ఉండిద్దా? చలికాలం పర్మనెంట్గా ఉండిద్దా? అవే ఉండగా, అవి ఉండవు. అవి కనపడుతున్నాయి కదా నీకు ముందు సాదృశ్య రూపకంగా. నీ శ్రమను కూడా ఒక ముగింపు దినం ఉన్నది నీ శ్రమకి. యేసు ప్రభు శ్రమ ముగింపు దినం ఏదో తెలుసా? గుడ్ ఫ్రైడే. అందుకనే ఆ శుభ శుక్రవారాన్ని ఏమని పిలిచారంటే మంచి శుక్రవారం అన్నారు. కారణం ఏంటి తెలుసా? శ్రమలన్నిటికీ ముగింపు దినం. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, నాకు బాగా నచ్చిన వాక్యం ఏంటంటే, ఆయన ఆ గుడ్ ఫ్రైడే రోజు ఆ 7 మాటలు పలికింది మనం ధ్యానం చేస్తాం, కానీ 7 మాటలు 7 ఆత్మలకు సాదృశ్య రూపకం మనం తెలుసుకోలేకపోతాం. 7 మాటలు పలికాడని కానీ 7 రకాల దీపస్తంభాలకి సాదృశ్య రూపకం మనం మర్చిపోతాం. అంటే ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో అంటే అర్థం ఏంటి తెలుసా? బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. అంటే వాళ్ళు చేసే పని ఎందుకు వాళ్ళకి తెలియదు కాబట్టి క్షమించేసాయి. అంటే క్షమాగుణం. క్రైస్తవుడు హెచ్చించబడాలంటే ఆ క్షమాగుణం మనలో ఉండాలా, ఆ ఓర్పు మనలో ఉండాలా, ఆ త్యాగం మనలో ఉండాలా, ఆ ప్రేమ మనలో ఉండాలా. ఇవన్నీ ఉంటే 1 వీక్ లో, నిజంగా చెప్తున్నా, విశ్వాసం నీలో ఉంటే 1 వీక్ లో, దేవుడు చెప్తున్న మాట ఇది, 1 వీక్ లో నీ శ్రమ ముగింపు కాబోతున్నది. చప్పడు కూడా దేవుడు దేనికి కూడా భయపడొద్దు. ఇక నలిగిపోతున్నావు, ఈ వారం తట్టుకోలేకపోతున్నావా? ఈరోజు ఆదివారం, మరలా వచ్చే ఆదివారం నీ శ్రమలన్నీ కూడా క్లోజ్ అయిపోతున్నాయి. నువ్వు జ్ఞాపకం ఉంచుకొని దేవుని సన్నిధిలో నిలబడి అప్పుడు మాట్లాడు. ప్రభు నిజంగా కార్యం చేశాడు. ప్రభు నిజంగా తన సేవకు నోటి నుంచి మాట్లాడి 1 వారం అన్నాడు. వారం రోజుల్లో దేవుడు చేసిన అద్భుతం ఇదని విశ్వసించిన వారు ఈ దినం మొదలుకొని మరలా ఆదివారం వరకు కూడా ప్రార్థన చేస్తారు. ప్రార్థన ద్వారానే జయాన్ని పొందుకుంటారు. ఎందుకంటే తెలుసా, శ్రమ ప్రారంభంలో ఉత్సాహంతో చూడండి, జయ కీర్తనలు పాడుతున్నప్పుడు మనమైతే సంకలు కొట్టుకుంటూ ఉంటాం కదా. ఎవరైనా మనల్ని రాజ 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 మార్తాండ అజయ్ గారికి స్వాగతం అనగానే బొరపోయింది. మధుసూదన్ రావు గారికి స్వాగతం సుస్వాగతం అనగానే ఆయనకి ఇరికి, సాగర్ గారికి అనగానే వాళ్ళందరికీ డబల్ అయిపోయింది. ఎందుకు తెలుసా? ఆ పొగడతలకు మనం బెండ్ అయిపోయి అసలైన దాన్ని మర్చిపోతాం. సో ఎంతమంది ఎన్ని రకాల పొగిడినా కానీ వీటికి కాదు మన బెండ్ కావాల్సింది. ప్రభు అయిన క్రీస్తు నాథుని మాటలకు బెండ్ అవ్వాలా, యేసయ్య పాదాల దగ్గర బెండ్ అవ్వాలా. నువ్వు ఎంత బెండ్ అయిపోతావు, ఎంత లోబడిపోతావు, ఎంత తగ్గించుతూ ఉంటావో అంత హెచ్చింపు ఉంటుంది నీకు. 1 వీక్ టైం. ఎంతమంది బాధలతో ఉన్నారు ఈ స్థలంలో, ఎంతమంది రోగాలతో ఉన్నారు ఈ స్థలంలో. నీ రోగాలకు స్వస్తి, నీ బాధలకు స్వస్తి, నీ ఆర్థిక బాధలకి, నీ ప్రతి సమస్యకు స్వస్తి పలకబోతున్నాడు దేవుడు. విశ్వాసంతో ప్రార్థన చేయ, అద్భుత కార్యాన్ని మనం చూద్దాం. మట్టలాదివారం అంటే ఏంటి తెలుసా? మళ్ళీ చెప్తున్నా, ఆయన మరణపు ముళ్ళును విరవడానికి నేను సిద్ధమని వేసిన అడుగే మట్టలాదివారం. ఆయన సిద్ధమని అడుగు వేయగానే యెరూషలేము పురవీధుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ గాడిద మీద ఎక్కించి, అది కూడా ఏర్పరచబడిన గాడిద. ఆ గాడిద కూడా ప్రభువారు ఏం చెప్తారు తెలుసా? ఇదిగో పలానా ప్రాంతంలో కట్టివేయబడిన ఆ గాడిద పిల్లని తీసుకొని రండి. ఏం తీసుకురావాలట? కట్టివేయబడిన గాడిద పిల్ల. ఎందుకు తెలుసా? కట్టి బంధకాల్లో ఉన్న దానికి విడుదల ఇస్తున్నాడు. ఈ యొక్క బంధకాల్లో ఉన్న విడుదల అంటే ఏంటి తెలుసా? మనందరికీ విడుదల. గాడిద పిల్లలు మనమే. విడుదలారా, మనందరికి దేవుడు విడుదల ఇవ్వడానికి మట్టలాదివారమే మొట్టమొదటి మెట్టు. జ్ఞాపకం తీసుకో. కట్టబడిన గాడిదకు విడుదలిచ్చాడు. లోకములో పాప బంధకాల్లో బంధించబడిన ఈ లోకములో ప్రతి మనిషి కూడా యేసయ్య విడుదలిచ్చాడు. ఈ మట్టలాదివారం మనకు విడుదలిచ్చాడు. ఆయన మన కొరకు శ్రమ అనుభవించడానికి వేసిన తొలి అడుగు. ఇది మహిమకరంగా ఉండాలంటే మనం కూడా తొలి అడుగు వేద్దాం. శ్రమైనా, బాధైనా, హింసైనా, ఉపద్రవాలు ఎదురొచ్చినా ప్రభువా నిన్ను పోలి మేము నడిచేద్దాం, ఇతను దయచేయమని ప్రార్థించుకుందాం. అందరు తల వంచండి.
మహాపరిశుద్ధుడానికి స్తోత్రాలయ్యా. తెలియక అవివేకంతో అజ్ఞానంతో మేము ఎన్నో రాత్రులు మా జీవితంలో మేము గడిపాం. ఎన్నో దినాలు మేము గడిపాం. ప్రభువా మమ్మల్ని క్షమించండి. అజ్ఞానంతో కేవలం అజ్ఞానంతోనే. కానీ మతలాదివారం అంటే ప్రజలకు విడుదల ఇవ్వడానికి మొదటి మెట్టు, నీవు మా పక్షాన శ్రమ అనుభవించడానికి మొదటి మెట్టు అని గ్రహించలేని అజ్ఞానంలో ఉన్నాం. మీ వాక్యం ద్వారా మమ్మల్ని ఓదార్చారు. అందుని బట్టి స్తోత్రాలు. పునరుద్ధానులై ఆయన యందు విశ్వాసం ఉంచినవాడు నిత్య జీవానికి వారసుడు. ఆయన యందు విశ్వాసం ఉంచినవాడు మరణించినా తిరిగి లేపబడతాడు. ఇదిగో బ్రతికి ఉన్నవాడు విశ్వాసం ఉంచినవాడు మరణాన్ని ఎప్పుడు కూడా రుచి చూడరనే లేఖనాన్ని బట్టి సాక్ష్య రూపంలో లాజరుని మా ముందు ప్రత్యక్షంగా చూపించాం. మేము కూడా నీ యందు విశ్వాసం ఉంచితే మరణాన్ని జయిస్తాం, మహిమ కిరీటాన్ని ధరిస్తాం. మా క్రియలు బట్టి నీతి కిరీటం, గొప్ప గొప్ప కిరీటాలు మాకు ఇచ్చి నిలబెట్టువాడానికి స్తోత్రాలు. నీ రాజ్యానికి వారసులుగా ఉండటానికి ఈ వారములో మేము ప్రార్థన చేయాలి. ఇది మొదలుకొని మరలా ఈస్టర్ నీవు పునరుద్ధాన శక్తితో లేపబడిన ఆదివార దినం వరకు కూడా ప్రార్థనాపూర్వకంగా మేము ఉంటానికి కృప చూపి సహాయం దయచేయమని, క్రైస్తవులపై జరిగే దాడులను అరికట్టండి. మహోజ్వల రూపములో నీ గొప్ప వెలుగు ప్రత్యక్షతను క్రైస్తవ లోకానికి ఈ లోకానికి దయచేయండి. మత మౌఢ్యంతో రగిలిపోతున్న వారిని అణిచివేయండి అయా. ఇదిగో తండ్రి, ఎవరు కూడా రాజ్యాంగానికి విరుద్ధంగా చట్టానికి విరుద్ధంగా సేవకులైనను విశ్వాసులైనను అయా ఏ కులమైనా ఏ మతమైనా దేవునికి విరుద్ధంగా రాజ్యాంగానికి విరుద్ధంగా చట్టానికి విరుద్ధంగా నడవకుండా అయా అనేక మంది ప్రజలను ప్రేరేపించి మతోన్మాద ఉచ్చులో పడిపోకుండా నీ రక్షణ కవచాన్ని ఉంచమని మా గవర్నమెంట్ పరిపాలకులను దీవించండి, ఆశీర్వదించండి. అధికారుల అధిపతులను దీవించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించి ఆశీర్వదించు గాక. ఆమెన్.